దరిద్రం నా వెనక పడుతుందో నేను దరిద్రం వెనకతలు పరిగెడుతున్నానో నాకే అర్థం కావట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా పల్లెటూరు పిల్ల వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అయితే భోగి రోజు మార్నింగ్ అయితే లేచామన్నమాట. అయితే నైట్ ఏమో కిషోర్ అయితే పెద్దక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయి పడుకున్నాడు. నేను జాను అయితే ఇంటి దగ్గర పడుకున్నాం. నేనైతే భోగి స్నానం చేయను, కానీ పాపకి చేయించాలి కదా అని చెప్పేసి అయితే 3ంటికి అయితే లేచాను. అస్సలు కళ్ళు తెరలేదు, అంత బాగా నిద్ర వచ్చేస్తుంది. లేచి బయటకు వచ్చి అయితే పొయ్యి దగ్గర అయితే తుడిచేసి పొయ్యి అలికైతే నీళ్ళు అయితే పెట్టినాను. పొయ్యి పైన నీళ్ళు మరగబెట్టిన తర్వాత అయితే జానమ్మని అయితే లేపుదామని చెప్పేసి అయితే బయటకు వచ్చి పని అయితే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే చలి అయితే వేయట్లేదు, కానీ ఎండ వచ్చినప్పుడు చల్లగాలి అయితే వచ్చేస్తుంది. అప్పుడే చలి వేస్తుంది మాకు. ఆల్రెడీ నాన్నకి లోపల మంట వేసి బయటికి వెళ్ళాను. అమ్మ చలేసేస్తున్న మంట వేయి అంటే మంట వేసి బయటికి వెళ్ళాను అనమాట. ఇప్పుడైతే జానుని అయితే లేపుతా. తిని కూడా లేగను అంటుంది. తినకు కూడా నిద్ర వచ్చేస్తుంది, కానీ ఎంత నిద్రలో ఉన్నా లేగమ్మ అంటే మాత్రం లేస్తుంది. కిషోర్ అలా లేగడు అసలు, ఎంత పిలిచినా సరే లేవడం అనమాట ఆడికి నిద్ర వస్తే. అయితే బయటకు వచ్చి అయితే నీళ్ళైతే మరి అంతవరకు ఇద్దరం కూర్చున్నాం అనమాట, సరదాగా మాట్లాడుకుంటూ. ఒక వీడియో కూడా తీసాం, షార్ట్ వీడియో. అయితే స్టార్ చూపించమంటుంది మా జాను. అయితే నేనైతే స్టార్ వైపు తిప్పి లోపు అయితే వీడియో అవతల పెట్టి లోపు అయితే కట్ చేసేసాను అన్నమాట. స్నానం అయితే చేసేసి అయితే కూర్చుంది. చూడండి ఎంత బాగుందో మా చిలక. అంతా అయిపోయాక చాలా సరదాగా అయితే ఉన్నాం. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే కిషోర్కి అయితే ఫుల్ ఫీవరు. ఆల్రెడీ ఫీవర్ ఉండగా తీసుకొచ్చాను, తగ్గింది టానిక్ అది పట్టగానే. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆ రోజు నైట్ బాగానే ఉంది. మార్నింగ్ అయితే చాలా ఎక్కువ జ్వరం వచ్చేసింది, తలనొప్పి వచ్చేస్తుంది. అలాగే ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. అప్పటికప్పుడే మధ్యాహ్నం 1 గంటకైతే నా ప్రయాణం అయితే మొదలైందన్నమాట. అస్సలు రెస్ట్ లేకుండా ఆపకుండా అయితే ఏడ్చాడన్నమాట. ఒక అరగంట అయితే నాకు చాలా భయం వేసింది. అక్క కూడా అయితే తీసుకొచ్చి అని చెప్తే వెంటనే అయితే ప్రయాణం అయితే మొదలు పెట్టేశాం. చాలా ఏడుపు కూడా వచ్చింది. అందులో ఆటోలు దొరకలేదు, బస్సులు దొరకలేదు. అచ్యుతాపురంలో 20 నిమిషాలు అయితే ఉన్నాం ఆటో కోసం, అస్సలు రాలేదు. మంచి ఎండలో అయితే ఉండిపోయామన్నమాట. వీడేమో సంక దిగలేదు. చాలా అంటే చాలా బాధ అనిపించింది. నాకైతే ఏడుపు కూడా వచ్చేసింది. ఇంక ఏడ్చినా ప్రయోజనం ఏముందని చెప్పేసి అయితే నాలో నేనే కంట్రోల్ అయ్యానమాట. బాబుని అయితే ఇచ్చేసి మళ్ళీ 4:30 కల్లా అయితే ఎలమంచిలో వచ్చాను. అసలు ఎలమంచిలో అయితే ఖాళీ లేదు. భోగి రోజు కొనుక్కుంటారనమాట. మటస్ రోజు పండగ కాబట్టి నేను ఎప్పుడు ఇంత బిజీగా ఉండడం చూడలేదు. ఒక నాగల చేతి లైటింగు, ఎప్పుడైనా తీర్థాలు అయితే అది ఎప్పుడో చూసాను అనమాట. చాలా అంటే చాలా బిజీగా ఉంది జనాలు. సో పిల్లలతో అయితే చాలా హ్యాపీగా ఉందాం అనుకున్నా. 3 రోజులు ఉంచుకొని పంపించేస్తే అక్కకు కూడా 3 రోజులు అక్కడ ఉంటారు, తర్వాత స్కూల్కి వెళ్ళిపోతారని అయితే అనుకున్నాం. కానీ నా హ్యాపీనెస్ అంతా కోల్పోయానమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి. బాయ్.